హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్. ఈరోజు అయితే మనము పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో భాగంగా రాజ్యాంగ ప్రవేశిక గురించి చూస్తున్నాం కదండి. సో ప్రవేశికలో మనము ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే సావరిన్ గురించి చూసాము. అదేవిధంగా సామ్యవాదం, సోషలిస్టు, ప్రజాస్వామ్య, గణతంత్రం, న్యాయం గురించి అయితే ప్రీవియస్ వీడియోలో చూసామండి. ఈరోజు వచ్చేసరికి స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వము, సభ్రతత్వం. సో ఇంతవరకు చూస్తే ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికలోని పదాల గురించి మనం కంప్లీట్ చేస్తామండి. సో అయితే మనం స్వేచ్ఛ అనే పదం గురించి చూద్దామండి. అసలు మన స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛని ఏమంటాము? లిబర్టీ అంటాము. సో మరి ఈ లిబర్టీని ఎలా డిఫైన్ చేస్తామంటే మనము వ్యక్తుల వ్యవహారాల మీద పరిమితులు విధించకుండా ఉండడం, వ్యక్తిత్వ వికాసానికి, అదేవిధంగా అభివృద్ధికి తగిన అవకాశాలను కలగజేయడాన్ని మనం ఏమంటామంటే స్వేచ్ఛ అంటామండి. అంటే స్వేచ్ఛ ఏంటి? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి, అదేవిధంగా అతని యొక్క అభివృద్ధికి స్వేచ్ఛ అంటే అతని యొక్క అభివృద్ధికి ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించుకుని ఉండడాన్ని మనం ఏమంటామంటే స్వేచ్ఛ అంటాము. సో మరి స్వేచ్ఛ అనే దాని గురించి వివరంగా చూద్దామండి. మనకి ఆలోచనలోను, భావ ప్రకటనలోను, నమ్మకంలోను, అదేవిధంగా విశ్వాసంలోను, ఆరాధనలో పౌరులందరికీ కూడా స్వేచ్ఛ అనేది మనకి ఎవరు ప్రసాదించారంటే ప్రవేశికే ప్రసాదించిందండి. ఇప్పుడు మనం రాజ్యాంగంలోని ప్రవేశిక గురించి చూస్తున్నాం కదా. సో ప్రవేశికలో ఉన్న పదాల్లో ఒక పదం ఏంటి? మనకి స్వేచ్ఛ. సో మరి వ్యక్తికి స్వేచ్ఛ, ఎటువంటి స్వేచ్ఛ? అతని యొక్క అతనికి నచ్చినట్టు ఆలోచించుకోవడం, అదేవిధంగా అతను నచ్చినట్టు భావ ప్రకటనని వ్యక్తపరచడం, అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళని నమ్మడము, అదేవిధంగా విశ్వాసంలోను, అదేవిధంగా ఆరాధనలోను, అంటే మతపరమైన స్వేచ్ఛ. సో ఇలాంటి పౌరులందరికీ ఇలాంటి స్వేచ్ఛని మనకు ఎవరు కల్పిస్తున్నారంటే ప్రవేశికలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనే పదం ద్వారా ఒక వ్యక్తికి కావాల్సినటువంటి స్వేచ్ఛ అనేది మనకు లభిస్తుంది. సో మరి ఈ స్వేచ్ఛ అనేది మనం దేని ద్వారా పొందుతున్నామంటే ప్రాథమిక హక్కుల ద్వారా దీనైతే మనం పొందడం జరుగుతుందండి. సో దేని ద్వారా పొందుతున్నామంటే ప్రాథమిక హక్కుల ద్వారా మనము ఈ స్వేచ్ఛలకు ఇక్కడ పేర్కొన్న స్వేచ్ఛల్లో ఏ స్వేచ్ఛకు భంగం కలిగినా కానీ మనము కోర్టు ద్వారా ఏంటంటే న్యాయస్థానం ద్వారా ఆ స్వేచ్ఛను మనం పొందడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. అంటే ఏంటి? న్యాయస్థానం అనేది వ్యక్తి యొక్క స్వేచ్ఛను రక్షిస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ. సో మరి వ్యక్తిని స్వేచ్ఛను రక్షిస్తున్నారు కదా అని చెప్పి మనకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి. రాజ్యాంగ ప్రవేశికలో మనకు ముఖ్యంగా ఏంటి? స్వేచ్ఛ గురించి పేర్కొనడం జరిగింది. ఈ స్వేచ్ఛ కూడా మనకు ఎలా వస్తుంది? భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కావడం వల్ల ఈ స్వేచ్ఛ అనే దాన్ని పౌరులందరికీ విజయవంతంగా అందించడం జరుగుతుంది అనమాట. సో నాకు స్వేచ్ఛ ఉంది కదా అని మరి నాకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అండి మనము, లేదండి దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. సో అది ఎంతవరకు పరిమితులు అంటే స్వేచ్ఛను మనం ఒక లైసెన్స్ లాగా భావించకూడదు అనమాట. అంటే రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి ఎదుటివారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, లేదంటే ఎదుటివారి హక్కుల్ని మనము భంగం కలిగించడము, ఇలాంటివి మనము చేయరాదనమాట. సో అందుకే ఏం చేస్తున్నారు, మనకి ఈ హక్కులు అనేవి మనకి పరిమితమైనవి, అంటే అపరిమితమైనవి కాదు, ఇవి కేవలం గుణాత్మకమైనవి అని మనం తెలుసుకో. అంటే ఏంటి? మన స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఎవరు మన స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. అలాగని మన స్వేచ్ఛను మనం పొందుతూ ఎదుటివారి స్వేచ్ఛను లాక్కునే అధికారం అనేది మనకి లేదు. సో రాజ్యాంగం ఏంటి? ప్రతి పౌరునికి కూడా స్వేచ్ఛను అనేదాన్ని ఇవ్వడం జరిగింది కావున సో అలాంటి స్వేచ్ఛ ప్రతి పౌరుడు పొందాలి. సో దానికోసం నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎదుటివారి మనోభావం దెబ్బతీసేలా మాట్లాడడం, లేదంటే ఎదుటివారిని కించపరిచేలాగా మాట్లాడడం, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటి? ఎదుటి వారి యొక్క స్వేచ్ఛను ఏం చేస్తే వారు కోల్పోతారనమాట. సో అలాంటివి మనకి అటువంటి మనం చేయరాదు. కేవలం మనకున్న స్వేచ్ఛను మాత్రమే మనము ఉపయోగించుకొని అందరూ కూడా మనలాగే స్వేచ్ఛను ఉపయోగించుకోలేలా చేయడం కోసం మనకి రాజ్యాంగంలో ప్రవేశిక అనే పదాన్ని చేర్చడం జరిగింది. సో మరి రాజ్యాంగంలో చేర్చడం స్వేచ్ఛ, సమానత్వము, సభ్రతత్వం. సో ఈ మూడు కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నామండి. సో ఈ ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు వచ్చిందంటే మనకి 1789 నుంచి 1799 వరకు ఫ్రెంచ్ విప్లవం జరిగింది. సో ఆ ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆదర్శాలుగా మనం ఏం తీసుకున్నామంటే అందరికీ స్వేచ్ఛ, అందరూ సమానము, అదేవిధంగా సౌభ్రతత్వం. సో ఈ మూడు పదాలు మనం ఫ్రెంచ్ విప్లవం గురించి తీసుకున్నామండి. సో ఇప్పుడు మనం స్వేచ్ఛ అనే పదం గురించి చూసాము. నెక్స్ట్ సమానత్వం గురించి చూద్దామండి. మరి సమానత్వం అంటే ఏమిటి? ఈక్వాలిటీ అంటాము. ఈక్వాలిటీ అంటే సమాజంలో ఏ వర్గానికైనా ప్రత్యేక హక్కులు కానీ ప్రత్యేకమైన హోదా కానీ ఇవ్వకుండా సమాజంలో అందరి పట్ల విచక్షణ లేకుండా అందరూ ఒకటే అనే సమాన అవకాశాన్ని కలగజేయడాన్ని మనం ఏమంటామంటే సమానత్వము. సో మరి సమానత్వం అనే పదాన్ని ఎక్కడ చేర్చారంటే మనకి రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారండి. సో సమానత్వం ఏంటి అంటే ఒక వ్యక్తికి సమాజంలో ఏ వ్యక్తి అయినా అతనికి ప్రత్యేక హక్కులు ఉండవు, అలాగనే ప్రత్యేక
హోదా కూడా అతనికి ఉండదు అనమాట. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి అందరూ కూడా సమానమే అని మనకి రాజ్యాంగ ప్రవేశంలోనే సమానత్వం అనే పదం అనేది చెప్తుంది అనమాట. మరి పౌరులందరికీ సమాన హోదాని, సమాన అవకాశాన్ని మనకి రాజ్యాంగ ప్రవేశం కల్పిస్తుంది కదా. సో మరి ఈ సమానత్వం అనేది మనకి ఎన్ని రకాలు అంటే, సమానత్వం మనకి 3 రకాలు ఉండిద్దండి. పౌర సమానత్వము, రాజకీయ సమానత్వము, ఆర్థిక సమానత్వము. సో మనకి ఎలాగైతే మనము ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి న్యాయం గురించి. సో ఆ న్యాయం గురించి అయ్యేటప్పుడు మనం ఏం చూసాము, అందరికీ సామాజిక న్యాయము, రాజకీయ న్యాయము, ఆర్థిక న్యాయం ఎలా అయితే కల్పించామో సేమ్ అలాగే అందరికీ కూడా పౌర సమానత్వము, అదేవిధంగా రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం. మరి పౌర సమానత్వాన్ని మనం ఎలా పొందుతామంటే, మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి. సో ఆ ప్రాథమిక హక్కుల్లో మనకి సమానత్వం అనే సమానత్వాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో మరి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మనకి సమానత్వం గురించి చెప్తాయి అంటే ఆర్టికల్ 14 అండి. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు సమానత్వం. అంటే చట్టం ముందు సామాన్య వ్యక్తి అయినా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక అధికారిని, ఎవరైనా సరే అందరూ కూడా చట్టం ముందు సమానము అని చెప్పి మనకు ఆర్టికల్ 14 చెప్తుంది. మరి ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే మతము, జాతి, లింగము, కులము, జన్మస్థలం, సో ఇలాంటి కారణాలు చూపించి ఒక వ్యక్తి పైన విచక్షణ అనేది మనం చూపకూడదు. ఇప్పుడు ఏంటి, ఒక వ్యక్తి పలానా మతం వాడు, సో అతను పలానా కులం వాడు, సో అతను ఏంటి మన ప్రాంతం కాదు, వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడు, అదేవిధంగా అతన్ని మన కులం కాదు, సో అతడు ఆమె, సో ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా సమాజంలో అతను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా సో భారతీయులందరూ కూడా ఒకటే, అంటే భారతీయులందరూ సమానమే అని చెప్పి మనకి ఆర్టికల్ 15 చెప్తుంది అనమాట. అంటే అతను పుట్టిన జెండర్ని బేస్ చేసుకొని కానీ, లేదంటే అతను పుట్టిన ప్రదేశాన్ని బేస్ చేసుకొని కానీ, అతను పుట్టిన మతాన్ని, జాతిని, కులాన్ని, సో ఇలా వేటిని కూడా బేస్ చేసుకొని మనం విచక్షణ చూపరాదు అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి ఆర్టికల్ 15 అనేది చెప్తుందండి. సో మన ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశము. అంటే మనకేంటి, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించబడతాయి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 16 ప్రకారము. కానీ ఏంటి, మనకి ఎస్సీ ఎస్టీలకి ఏం చేశారు, ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వడం. అది కూడా ఎందుకు, వారు సమాజంలో వెనుకబడిన వర్గాలు, సో వారిని అందరితో సమానంగా చేర్చడం కోసం ఏం చేశారు, రాజ్యాంగం రచించినటువంటి నిపుణులు కొంతకాలానికి మాత్రమే రిజర్వేషన్ అనేదాన్ని అమలు చేయడం జరిగిందనమాట. సో అందుకోసం మనకి ఏం చేస్తున్నారు, రాజ్యాంగంలో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మనకి సవరించేసి ఈ రిజర్వేషన్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పొడిగించడం జరుగుతుందంట. సో దాన్ని మనం విచక్షణ కింద చూపకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు సమాజంలో బాగా వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి వారి పట్ల ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదండి. సో దాన్ని బేస్ చేసుకొని వారికి రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించినట్టే. ఇదేం ప్రకారం అంటే ఆర్టికల్ 16 ప్రకారము. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది మనకి, అస్పృశ్యత రద్దు. అంటే అంటరానితనము. సో నువ్వు పలానా కులము, సో పలానా దళితుడివి, సో నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పి అతని వ్యక్తిత్వాన్ని అతని యొక్క బిహేవియర్ని బట్టి కానీ, లేదంటే అతను ఉన్న ప్రదేశాన్ని బట్టి కానీ, లేదంటే అతను ఉన్న పరిస్థితిని బట్టి కానీ చూసి ఒక వ్యక్తిని మనము అంటరాని వారిగా భావించరాదు. అంటే ఏంటి, అంటరానితనం అనేది నేరము. సో అలా ఒక వ్యక్తిని సమాజం నుంచి దూరంగా వెలివేయడం, సో ఇలాంటివన్నీ చేయడం అనేది రాజ్యాంగ పరంగా మనకి న్యాయం రాజ్యాంగ పరంగా నేరం అనమాట. సో అందుకని ఏం చెప్పారు, ఆర్టికల్ 17 అనేది అస్పృశ్యతను నివారిస్తున్నాము, అంటే అందరూ సమానమే అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుంది, బిరుదుల రద్దు. ఇది మనకి ప్రాచీన కాలం నుంచి ఏంటి, రాజులు అనేవాళ్ళు బిరుదులు ఇస్తూ ఉండేవారు అనమాట. మనకు బ్రిటిష్ కాలం వచ్చేసరికి అవి బాగా ఎక్కువే అనమాట. సో అలా మనకి ఆ బిరుదులతోటి పిలిపించుకోవడము, సో ఇలాంటివన్నీ కూడా మనకి రాజ్యాంగ పరంగా నిషేధం అనమాట. అంటే ఎలాంటి మరి బిరుదులు తీసుకుంటారు కదా అంటే సైన్స్ రంగంలోను, అదేవిధంగా మనకి సామాజిక రంగంలోను, ఇలా మనకి దేశానికి సంబంధించి అత్యున్నత సేవలు చేసినప్పుడు సో ఇలాంటి వాటికి ఇచ్చిన బిరుదులు మనం స్వీకరించవచ్చు. కానీ వాటిని మన పేరు పక్కన తగిలించుకోరాదన్న. అంటే పలానా పద్మభూషణు, లేదంటే పద్మ విభూషణు, లేదంటే పద్మశ్రీ, భారతరత్న అని వాళ్ళ పేరు పక్కన మనం పెట్టుకోకూడదు అనమాట. సో ఆ బిరుదులను స్వీకరించడం వరకే కానీ మనం ఆ పేరుని అది ఏమంటామో ఆ బిరుదుని అనేదాన్ని మన పేరు పక్కన పెట్టుకోవడం అనేది నిషేధం అనమాట. సో ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధం అంటే మనకి ఆర్టికల్ 18 ప్రకారం దాన్ని బిరుదుల్ని అనే వాటిని రద్దు చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మనకి పౌర సమానత్వం. సో వీటన్నిటిని వీటిలలో మనకి ఏది పొందడానికి మనకి రక్షణ లేకపోయినా, లేదంటే ఏది పొందడంలో మనం వైఫల్యం చెందినా కానీ మనము కోర్టు ద్వారా అంటే న్యాయస్థానం ద్వారా మన హక్కుల్ని మనం పొందవచ్చు అనమాట. సో అందుకే పౌర సమానత్వానికి మనకి ప్రాథమిక హక్కులు అనేవి
బాగా ఉపయోగపడతాయి. అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క హక్కులు ఏది భంగం అంటే ప్రాథమిక హక్కులు వేటి భంగం కలిగిన న్యాయస్థానం అనేది ఆ వ్యక్తికి రక్షణ కల్పిస్తుంది అని చెప్పడం కోసం మనకి సమానత్వం అనే పదాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు పౌర సమానత్వం చూసాం కదా, నెక్స్ట్ రాజకీయ సమానత్వం చూద్దాము. మరి రాజకీయ సమానత్వం అంటే ఏమిటంటే మతము, జాతి, కులము, లింగము ఇలాంటివి చూపించి వీటి ఆధారంగా ఏ వ్యక్తినైనా ఓటరు జాబితాలోంచి అతని పేరుని మనం తొలగించకూడదు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది అతను వేరే మతం వాడు, వేరే కులం వాడు, వేరే జాతి వాడు, అతను వేరు, అతడు జెండర్ బేస్ చేసుకుని ఇలాంటివి బేస్ చేసుకుని ఏంటంటే ఏ ఒక్కరినైనా మనం ఓటర్ జాబితాలో పేర్లు చేర్చడానికి నిరాకరించరాదన్నమాట. అంటే ఏంటి, అతను ఏ మతమైనా ఏ కులమైనా భారతీయుడు అయి ఉండి ఆ గ్రామంలో సాధారణ నివాసి అయితే అతనికి ఏంటి, మనకి ఆర్టికల్ 325 ప్రకారం ఏంటంటే ఓటర్ల జాబితాలో అతని యొక్క పేరుని మనము నమోదు చేయాల్సిందే కంపల్సరీగా. దాన్ని నిరాకరించడానికి మనకు లేదనమాట. దాన్ని ఏమంటామో రాజకీయ సమానత్వం అనమాట. రెండోది ఏంటి, వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి కదా. అలాంటి ఎన్నికలు జరగడంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అధికారము ప్రతి పౌరుడికి ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే రాజకీయ సమానత్వం అంటాం. అంటే అసెంబ్లీలకి అదేవిధంగా లోక్సభకు జరిగే ఎన్నికలలో ఒక వ్యక్తి అనేవాడు తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతేకాని నువ్వు పలానా వాడివి, నువ్వు పలానా దానికి చెందిన వాళ్ళు అని చెప్పి అతని యొక్క ఓటు హక్కును వినియోగించకుండా చేసే అధికారం ఎవరికీ లేదనమాట. దీన్ని ఇలా అతనికి నచ్చిన వారికి ఓటు వేసుకునే అధికారం మనకు ఎవరు కల్పించారంటే మనకి రాజ్యాంగమే కల్పించిందండి. దీన్ని ఏమంటామంటే రాజకీయ సమానత్వం అంటాము. మరి మూడోది ఏంటి, మనకి ఆర్థిక సమానత్వం. మరి ఆర్థిక సమానత్వం అంటే ఏమిటంటే ఆర్టికల్ 39 ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఏంటి, మనకి ఆర్టికల్ 39 ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తి ఏం సరే తనకి చాలినంత జీవనోపాధిని పొందడం అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, జనరల్గా మనకి పొలం పనులు ఇలాంటికి వెళ్తే ఏంటి, స్త్రీకి ఒక వేతనం, పురుషునికి ఒక వేతనం. ఇప్పుడు పారిశ్రామిక రంగాలు కూడా ఉన్నాయి. అందులో మనకి డైలీ వేజ్ ఎర్నర్స్ ఉంటారనమాట, కూలీలు ఉంటారు. ఆ కూలీలకి ఏం చేస్తారు, ఆడవారికి అయితే ఇంత, మగవారికి ఇంత, అంటే ఆడవారికి తక్కువ మగవారికి ఎక్కువ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటివి ఏమి లేకుండా ఆడవారైనా మగవారైనా వారు చేసిన పనికి తగిన ప్రతిఫలం అని అంటే వాళ్ళ పనికి తగినటువంటి వేతనాన్ని వాళ్ళు పొందే హక్కు మనకి రాజ్యాంగమే ఇచ్చిందనమాట. దాన్ని ఏమంటామంటే ఆర్థిక సమానత్వం అని చెప్పి అంటాము. ఇప్పుడు చూసాం కదండి, సమానత్వం ఎన్ని రకాలంటే 3 రకాలు. పౌర సమానత్వము, అదేవిధంగా రాజకీయ సమానత్వము, మూడోది ఆర్థిక సమానత్వం. ఇలా ఈ 3 సమానత్వాలన్నీ మనకి దేని ద్వారా వస్తున్నాయంటే మన ప్రవేశికలో ఏర్పాటు చేసినటువంటి సమానత్వము అనే పదం ద్వారా మనకి ప్రతి పౌరుడు కూడా అందరూ సమానం, అంటే భారతీయులు అందరూ సమానమే అనే భావన మనకి రాజ్యాంగమే కల్పించడం జరిగిందనమాట. ఇది సమానత్వం గురించి అని. నెక్స్ట్ సౌభ్రాతత్వం గురించి చూద్దాము. మరి సౌభ్రాతృత్వం అంటే ఏమిటి, ఫ్రెటర్నిటీ అంటామండి. ఫ్రెటర్నిటీ అంటే ఏం లేదంటే సోదర భావము. ఈ సోదర భావన కల్పించడం కోసం మన భారత రాజ్యాంగం అంటే మనకి ఇప్పుడు అమెరికా తీసుకున్నాం అనుకోండి, మనకి ద్వంద్వ పౌరసత్వం ఉండిద్ది అనమాట. దాని ద్వారా ఏంటంటే మనకు అక్కడ ప్రాంతీయ విద్వేషాలు అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని నివారించడం కోసం మన వాళ్ళు ఏం చేశారంటే మన రాజ్యాంగ నిపుణులు ఈ సౌభ్రాతృత్వం అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అందరూ సోదర భావం ఎప్పుడు వస్తుంది, ఏక పౌరసత్వం ఉంటే. అంటే ఏంటి, నువ్వు ఏ రాష్ట్రం, ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి. మనం ఏ ప్రాంతంలో నివసించినా, ఏ రాష్ట్రంలో నివసించినా, ఎక్కడి నుంచినా మనకున్న పౌరసత్వం ఏంటి, భారతీయ పౌరసత్వం. అంటే ఏంటి, మనమంతా భారతీయులం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నమాట. దానికోసం మనకి సౌభ్రాతృత్వం అనే పదం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఏక పౌరసత్వం ద్వారా రాజ్యాంగం అనేది సౌభ్రాతృత్వం అనే భావనని పెంపొందిస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటి, భారత ప్రజలు అందరి మధ్య మతము, భాష, ప్రాంతీయము, వర్గాలు ఇలాంటి విద్వేషాలు ఏం లేకుండా వీటన్నిటిని అధిగమించి సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించడం ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత అనమాట. అందుకోసం మనకి సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఈ సౌభ్రాతృత్వం అంటే ఏంటంటే సోదర భావం. అంటే ఏంటి, అందరూ అంటే భారతీయులు అందరూ అన్నదమ్ముల వలె అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ప్రవేశికలో మనకి ఈ సౌభ్రాతృత్వం గురించి 2 అంశాలు చెప్తాయి అనమాట. ఏంటి అంశాలు అంటే, ఒకటి వ్యక్తి గౌరవము, రెండోసారికి జాతి ఐక్యత మరియు సమగ్రత. అంటే మరి వ్యక్తి గౌరవం అంటే ఏమిటి, ఇక్కడ ఒక వ్యక్తి అంటే మనకి రాజ్యాంగాన్నే కాకుండా వ్యక్తి యొక్క గౌరవాన్ని కూడా మనం రక్షించాలన్నమాట. మరి జాతీయ ఐక్యత మరియు సమగ్రత అంటున్నాము. మరి సమగ్రత అనే పదం మనకి రాజ్యాంగం అంటే మౌలిక ప్రవేశికలో ఉందండి, లేదండి. మౌలిక ప్రవేశికలో మనకి సమగ్రత అనే పదం లేదు. దాన్ని ఏం చేసామంటే 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది కదా. అలా జరిగినప్పుడు ఏంటంటే మనకి ఈ సమగ్రత అనే పదాన్ని అయితే రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగిందనమాట.
సో అందుకే మనకి సమగ్రత అంటే రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ ప్రవేశిక మనం ఒకసారి మాత్రమే సవరణ చేశాము. దాంట్లో ఒకసారి సవరణ చేసినప్పుడు 3 పదాలను అయితే మనం అందులో యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ రాజ్యాంగ సభలోని సభ్యులు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఉంది కదండి. సో అందులో ఒక సభ్యుడు అయినటువంటి కేఎం మున్షి గారు ఏం చెప్పారంటే, వ్యక్తి గౌరవం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ అతను ఏం చెప్పాడంటే, రాజ్యాంగం కేవలం వ్యక్తి భౌతికాభివృద్ధికి పాటుపడడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడం కోసము, అదేవిధంగా ప్రతి వ్యక్తి ఔన్నత్యాన్ని పవిత్రంగా గుర్తిస్తుందని చెప్పడం జరుగుతుందండి. అంటే ఒక వ్యక్తి యొక్క గౌరవం ఎప్పుడు వస్తుందంటే, మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలగకుండా ఉంటుందని చెప్పి ఎవరు చెప్పారు? మనకి రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఒక సభ్యుడైనటువంటి కేఎం మున్షి గారు చెప్పడం జరిగిందనమాట. మరి ఒక వ్యక్తికి గౌరవం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, అతనికంటూ కొన్ని హక్కులు ఉన్నప్పుడు మాత్రమే అతనికి ఒక వ్యక్తికి గౌరవం లభిస్తుంది. సో అలాంటివి మనకి ఎక్కడున్నాయంటే, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోనూ ఆదేశ సూత్రాల్లో మనకి వ్యక్తి గౌరవాన్ని పెంపొందించే అనేక అంశాలు ఉన్నాయి అనమాట. సో అందులో ఒక అంశం ఏంటంటే, స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలు, ఎటువంటి ఆచారాలైనా సరే వాటిని త్యజించడం ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత. మరియు ప్రతి భారత పౌరుడు ఏం చేయాలి? భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం అతని యొక్క ప్రాథమిక విధిగా భావించాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి గౌరవం కాపాడడం కూడా మన చేతుల్లోనే ఉంది, అది రాజ్యాంగం అని చెప్తున్నారు. అది ఎలాగా అంటే, ఇప్పుడు రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఆదేశ సూత్రాలు ఉన్నాయి కదండి. సో ఈ ఆదేశ సూత్రాలు, ఒక ఆదేశ సూత్రం ఏం చెప్తుంది మనకి? స్త్రీల యొక్క గౌరవాన్ని భంగపరచకుండా, అలా భంగపరచడానికి ఉన్నటువంటి ఎటువంటి ఆచారాలైనా సరే వాటిని త్యజించడం ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత. అలాంటప్పుడే మనకి రాజ్యం యొక్క సార్వభౌమత్వాన్ని, ఐక్యతను మనం కాపాడగలుగుతామట. సో అలా కాపాడగలగడమే ఏంటి? ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధిగా భావించాలి అని చెప్పి మనకి సౌభ్రతత్వం అనే పదం అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకేంటంటే, జాతి సమైక్యతను, అదేవిధంగా సమగ్రతను మనకి ప్రవేశకులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, భారతీయులందరినీ మానసికంగా, ప్రాదేశికంగా అందరూ ఒకటే, ఒక వ్యక్తి యొక్క మనోభావాల నుంచి భారతీయులందరూ ఒకటే, అతను ఏ ప్రదేశంలో ఉన్నా కానీ భారతీయులందరూ ఒకటే, మన జాతి భారత జాతి అని చెప్పి అందరూ ఒకటే అనే భావన కల్పించడం మనకి సౌభ్రతత్వం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో ఇంకోటి ఏం చెప్పారంటే, మనకు రాజ్యాంగంలోనే ఫస్ట్ ఒక పదం ఉండిద్ది ఏంటంటే, ఫస్ట్ ఆర్టికల్ అంటాం కదా, 1వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొన్నాం. అంటే ఏంటి? భారతదేశం అవిచ్ఛిన్నమైన యూనియన్ అని, ఏ రాష్ట్రానికి కూడా యూనియన్ నుండి విడిపోయే అధికారము లేదు. సో దీని ద్వారానే చెప్తుంది అనమాట. అంటే ఏంటి? మన రాజ్యాంగం అనేది భారతదేశం అనేది రాష్ట్రాల కలయికే, కానీ ఈ రాష్ట్రాలు అనేవి యూనియన్ నుంచి విడిపోయే అధికారం ఏ రాష్ట్రానికి లేదు అని చెప్తుంది. సో దీని ద్వారానే మనకేం తెలుస్తుంది? భారతదేశం అంటే అంత సౌభ్రతత్వం అంటే ఏంటి? భారతీయులందరూ ఒకటే, భారతీయులందరూ సోదర భావంతో కలిగి ఉండాలి అని చెప్పి మన ఆర్టికల్ 1 చెప్తుంది అనమాట. మరి మన రాజ్యాంగం ధ్యేయం ఏంటి? మన రాజ్యాంగాన్ని ఎందుకు రచించుకున్నామంటే, అంతకుముందు మనకు అనేక విద్వేషాలతోటి బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతీయ ప్రజలు అనేవారు అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడ్డారనమాట. సో అలాంటివన్నీ అధిగమించాలంటే మనకేం చేయాలి? స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రాంతీయ తత్వము, కులతత్వము, మతతత్వము, భాషాతత్వము, వేర్పాటువాదం, సో ఇలాంటివన్నీ కూడా అధిగమించి భారత జాతి యొక్క సమైక్యతకు, సమగ్రతను పొందడమే మన రాజ్యాంగం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో దానికోసం మన రాజ్యాంగాన్ని నిపుణులు రచించడం జరిగింది. సో ఇవన్నీ సాధించినప్పుడే ఏమవుతుంది? భారతదేశం అనేది ఐక్యతతోటి, సమగ్రతతోటి ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక ప్రాముఖ్యత అంటే ఏమిటి చూద్దాము. మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక ప్రాముఖ్యత అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటున్నాం కదా. సో మరి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే ఏమిటి? మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ ప్రాథమిక విలువల్ని, వాటి యొక్క తాత్వికతను ఎవరు చెప్తారు అంటే రాజ్యాంగం యొక్క ప్రవేశికే మనకి చెప్తుందండి. సో అదే మనకి ప్రవేశిక యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విలువలని, వాటి యొక్క తాత్వికతని మనకి ఈ ప్రవేశిక అనేది ప్రతిబింబిస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తుంది? రాజ్యాంగ సభ యొక్క విశాల దృక్పథాన్ని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలని,
అంటే రాజ్యాంగ నిర్మాతలకు ఆశయాల్ని, ఆకాంక్షల్ని ఇది మనకి ప్రవేశిక అనేది ప్రతిబింబిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించినటువంటి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఉన్నారు కదా. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ప్రవేశిక గురించి ఏం చెప్పారు అంటే, మా చిరకాల స్వప్నాలని, ఆలోచనల్ని మన రాజ్యాంగ ప్రవేశిక అనేది వ్యక్తపరుస్తుంది. అంటే ఏంటి, వారి యొక్క స్వప్నాలని, వారి యొక్క ఆలోచన విధానాలని మనకి ఎవరు చెప్తారంటే మన రాజ్యాంగంలోనే ప్రవేశిక అనేది రాజ్యాంగ నిపుణుల యొక్క ఆలోచనలు, వారి యొక్క దూరదృష్టిని మనకి వ్యక్తపరుస్తుంది అని చెప్పి ప్రియాంబల్ గురించి అల్లాడి కృష్ణస్వామి అయ్య గారు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఏం చెప్తుందంటే ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య యొక్క గణతంత్ర రాజకీయానికి అంటే గణతంత్ర రాజకీయ జాతకం అని చెప్పి సభలోని మనకు సభ్యులు ఉన్నారు కదండి, ఎవరు, కేఎం మున్షి గారు అనడం జరిగింది. అంటే ఏంటి, ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి ఒక రాజకీయ జాతకం లాంటిది అని చెప్పి ఎవరు పేర్కొన్నారంటే కేఎం మున్షి గారు పేర్కొనడం జరిగింది. మనకి మరొక సభ్యుడైనటువంటి పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ గారు ఏం చెప్పారంటే ప్రవేశిక యొక్క ప్రాముఖ్యతను ఎలా చెప్పారు అంటే, రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం ఏదైనా ఉంది అంటే అది ప్రవేశిక. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది మరియు రాజ్యాంగానికి బంగారు ఆభరణం మరియు తాళం చెవి లాంటిది అని చెప్పి దాని యొక్క రాజ్యాంగం యొక్క విలువలను పరిగణించడానికి ఒక కొలమానం ఉండిద్ది కదా. సో అదే అలాంటి కొలమానం ఏదైనా ఉంది అంటే అది ప్రవేశికే అని చెప్పి ఎవరు చెప్పారు, మనకి రాజ్యాంగ సభ్యుడైనటువంటి పండిట్ ఠాకూర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో ఇతను ఏం చెప్పారు ఒకసారి చూద్దామండి. రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం ఏంటంటే ప్రవేశిక. సో ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది. అదేవిధంగా రాజ్యాంగానికి బంగారు ఆభరణము, తాళం చెవి లాంటిది ఏమిటైనా ఉంది అంటే అది ప్రవేశికే. ఇంకా ఏం చెప్తున్నాడు, మన రాజ్యాంగ విలువల్ని కొలవాలి అనుకుంటే అలాంటి సరైన కొలమానం ఏదైనా ఉంది అంటే అది రాజ్యాంగ ప్రవేశిక మాత్రమే అని చెప్పి పండిట్ ఠాకూర్ దాస్ గారు అయితే పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఆంగ్ల రాజనీతి శాస్త్రజ్ఞుడైనటువంటి సర్ ఎర్నర్ బాస్ట్ గారు ఏం చెప్పారు అంటే, మనకి ఇంగ్లీషు రాజనీతి శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఎర్నస్ట్ బార్కర్ గారు ఏం చెప్పారని ప్రవేశిక గురించి, రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారు కదండి, వారి మేధస్సుకు అతను జోహార్లు అర్పించారనమాట. అంటే అంత బాగా రచించారు అని చెప్తున్నారు. ఆయన రాజ్యాంగ ప్రవేశికగా ఒక కీలక సూచికగా వర్ణించారు. అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇతను చెప్పడం జరిగింది. సో ఇంకా ఇతను ఏం చేశాడంటే ప్రవేశికను ఏం చేశాడంటే తన ప్రఖ్యాత గ్రంథమైనటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ, ఏం గ్రంథం అండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీలో ఏం చేశారంటే ఫస్ట్ పేజీలోనే మనకి ప్రవేశికను గురించి అతను పొగడడం జరిగిందనమాట. ఎవరంటే అతను మనకి ఇంగ్లీషు రాజనీతి శాస్త్రజ్ఞుటువంటి సర్ ఎర్నస్ట్ బార్కర్ గారు మన ప్రవేశిక గురించి ఏం చెప్పారు అంటే, మన ఈ ప్రవేశికను రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క మేధస్సుకి ఇతను జోహార్లు చెప్తూ ప్రవేశికను ఒక కీలక సూచికగా అదే ప్రవేశికని అతను ఎక్కడ పొగిడాడు అంటే తన గ్రంథమైనటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీలో ఇతను దీని గురించి పేర్కొనడం జరిగిందండి. దేని గురించి, రాజ్యాంగ ప్రవేశిక గురించి పేర్కొనడం జరిగింది. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం హిదయతుల్లా గారు ఉన్నారు కదండి. సో ఈ ఎం హిదయతుల్లా గారు ఏం చెప్పారు అంటే మనకి ఈ ప్రవేశిక గురించి, అమెరికా స్వాతంత్ర ప్రకటనకి భారత రాజ్యాంగ ప్రవేశికకి పోలికలు ఉన్నాయన్నమాట. అంటే వాటిని కంపారిజన్ చేస్తున్నాడు. వీటిని అమెరికా స్వాతంత్ర ప్రకటనకి అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రవేశిక పోలికలు చెప్తూ మన ప్రవేశిక అనేది ఆ ప్రకటనకు మించి ఉంది. అంటే అమెరికా స్వాతంత్ర ప్రకటన కంటే కూడా మన ప్రవేశిక ఇంకా గొప్పది అని చెప్తున్నారనమాట. మన ప్రవేశిక దేని గురించి చెప్తుందంటే రాజకీయ వ్యవస్థను, దాని స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది. సో మన ప్రవేశిక ఏం చెప్తుంది, ఈ రాజకీయ వ్యవస్థని, దాని స్వరూపాన్ని మనకి ఇక్కడే చెప్తుంది అనమాట. సో అలాంటి ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది. సో అది ఏంటంటే ప్రజల యొక్క పవిత్ర నిర్ణయము. సో అలాంటి ప్రజల యొక్క పవిత్ర నిర్ణయాన్ని ఒక విప్లవం తప్ప మరేది మార్చలేదు అని చెప్పి ఎవరు పేర్కొన్నారంటే మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎం హిదయతుల్లా గారు రాజ్యాంగ ప్రవేశిక గురించి పేర్కొన్నారు. ఇదండి మన రాజ్యాంగ ప్రవేశిక యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉందండి ప్రవేశిక గురించి. అదేంటి అంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగమా కాదా అనేది మనకి 3 కేసులు ఉంటాయి. సో ఆ 3 కేసుల గురించి చూస్తే మనకి రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోద్దండి.
వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుందండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రవేశిక అనేది ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ రాజ్యాంగంలో ప్రవేశిక భాగము, ప్రవేశిక ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. చూడండి, రాజ్యాంగం ప్రవేశికలో అంతర్భాగమా కాదా అనేది ఒక ప్రధాన వివాదమే ఉందన్నమాట మనకి. సో అందులో మనకి ఫస్ట్ కేసు ఏంటంటే బెరుబరీ యూనియన్ కేసు 1969. ఒక ఇంపార్టెంట్ అండి, ఒక కేసు వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఏ ఇయర్లో వచ్చింది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మాత్రం ఖచ్చితంగా ఒక కేసు వచ్చిందంటే ఆ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా మనము. మరి ఇప్పుడు బెరుబరీ యూనియన్ కేసు అని చెప్తున్నాము. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1960లో వచ్చిందనమాట ఈ కేసు అనేది. సో ఈ కేసు అనేది ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక మీద ఈ కేసు రావడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానం చేసిందంటే రాజ్యాంగంలోని వివిధ అంశాలలోని సాధారణ ఉద్దేశాలను రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది కావున అది రాజ్యాంగ నిర్మాతలకు కీలక సూచిక ఉపయోగపడుతుంది. అంటే ఈ కేసులో ఏం చెప్తున్నారు, మనకి రాజ్యాంగంలో ఏవైనా సాధారణ అంశాలు ఉంటాయి కదండి. సో అలాంటి అంశాలని సాధారణ ఉద్దేశంలో మనకి రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది. అలా తెలియజేయడంలో ఏం చెప్తుందంటే రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రవేశికను ఒక కీలక సూచికగా తీసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి కదా రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏదైనా అస్పష్టత లేదంటే ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నట్లయితే సో అలాంటి పక్షంలో ఏంటంటే ప్రవేశికలోని ఆశయాల్ని మనము ఒక కొలం అంటే ప్రవేశికలోని అంశాలను బేస్ చేసుకొని వాటిని మనం డిఫైన్ చేయవచ్చు. కానీ ప్రవేశిక దాని ప్రకారం చూసుకుంటే ప్రవేశిక ఎంతో ప్రముఖమైనదే మనకి. కానీ దీన్ని ఒక స్థిరమైన అధికారిక తీసుకొని మనము అర్థాన్ని చెప్పలేము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఏదో ఒక 3-4 ఆర్టికల్ తీసుకున్నాం అనుకున్నామండి. సో ఆ ఆర్టికల్లో మనకి ఒక పదం గురించి చాలా అంశాలు ఉన్నాయి, అంటే వివిధ అర్థాలు ఉన్నాయి. సో అలాంటి అర్థాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ప్రవేశికలో ఆ పదం గురించి ఎంతవరకు ఉంది అంటే ప్రవేశికతో దాన్ని కంపారిజన్ చేసి ప్రవేశికని మనం కొలమానంగా తీసుకొని ఆ పదానికి న్యాయం చెప్తామన్నమాట. అలా ప్రవేశికని కొలమానంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసము అని చెప్పి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి ఏ కేసులో చెప్పిందంటే బెరుబరీ అంటే యూనియన్ ఆఫ్ బెరుబరీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి. బెరుబరీ కేసులో మనకి సుప్రీంకోర్టు అనేది ఇచ్చిన తీర్పులో రాజ్యాంగం ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అంటే బెరుబరీ కేసు ప్రకారం ఏంటంటే మనకి రాజ్యాంగంలో ప్రవేశిక అనేది అంతర్భాగం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఇంకో కేసు ఉందండి, ఏదేంటంటే కేశవానంద భారతి కేసు. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1973లో రావడం జరిగింది. మరి ఈ కేసులో ఏం చేశారు అంటే మనకి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పి తీర్పునిచ్చింది అనమాట. మరి అంతకుముందు కేసులో మనకేంటి బెరుబరీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగం కాదు అని చెప్పి ఇచ్చింది. సో ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చి ఆ నిర్ణయం తప్పు అని చెప్పి కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే మనకి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది అనమాట. సో మరి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది కదా, సో అంటే ఏంటి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత ప్రముఖమైనది అని చెప్పి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం కోసం ప్రవేశికలో వ్యక్తపరిచినటువంటి ఉన్నతమైన అభిప్రాయాలకి ఎంతో అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఏంటి, ఇప్పుడు తను ఇచ్చిన తీర్పును తనే మళ్ళీ సమీక్షించుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక అధికారం ఉందండి. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చి నెక్స్ట్ అలాంటి కేసు రిపీట్ అయితే ఇంకొక తీర్పు ఇవ్వడం కోసం అంతకుముందు ఇచ్చిన కేసు యొక్క తీర్పుని అంటే మరలా దాన్ని చూసుకొని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసుకి తీర్పునివ్వడం జరిగింది అనమాట. సో అలా ఇచ్చిన కేసే మనకేంటంటే బెరుబరీ కేసు యొక్క తీర్పుని పునఃసమీక్షించుకొని కేశవానంద భారతి కేసులో ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో కేసు ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995 అండి. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ప్రవేశిక అంతర్భాగమే అని చెప్పి ఈ కేసులో కూడా తీర్పునిచ్చింది. కేవలం మనకి బెరుబరీ యూనియన్ కేసులో మాత్రమే అంతర్భాగం కాదు అని. నెక్స్ట్ కేశవానంద భారతి కేసులోను అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు, ఈ 2 కేసులలో కూడా మనకి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మనకేంటంటే రాజ్యాంగంలోని అన్ని భాగాలతో పాటు రాజ్యాంగ సభ ఏం చేసింది, ప్రవేశికను కూడా మనకి శాసనం చేసింది అనమాట. అయితే దీన్ని ప్రవేశికను శాసనం చేసినా కానీ ఎప్పుడు యాడ్ చేశారు అంటే రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత రాజ్యాంగంలో ఈ ప్రవేశికను అయితే మనకి చేర్చడం జరిగింది అనమాట. సో అందుకని రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగం ప్రకారము ప్రవేశికను మనము రాజ్యాంగంలో చేర్చాము, అది బాగానే ఉంది. ఇది
అంటే ఏంటి, రాజ్యాంగంలో మనకి ప్రవేశికను చేర్చడానికి ప్రవేశిక మనకి ఇంపార్టెంట్ అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారు, ఒక దాని కారణంగా చూపించి రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత ప్రవేశికను దాంట్లో చేర్చారు. కానీ రాజ్యాంగ సభ అధ్యక్షుడైనటువంటి ఓటింగ్లో ఏం చెప్పారు అంటే అంటే ఇప్పుడు రాజ్యాంగ సభ జరిగింది కదా, సో ఆ సభ జరిగినప్పుడు ప్రవేశికను అందులో చేర్చాలి అంటే సభ యొక్క ఆమోదం కంపల్సరీ కావాలి. సో అలా సభ అధ్యక్షుడు దీని గురించి ఏం పేర్కొన్నారు అంటే, ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగమే, ఆయన ప్రవేశపెట్టిన ప్రతిపాదనని సభ ఆమోదించింది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి రాజ్యాంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే కాబట్టి దాన్ని మనము రాజ్యాంగంలో ప్రవేశపెడుతున్నాం. అది కూడా ఏంటి, ముందు మాట ఫస్ట్ రాజ్యాంగ ప్రవేశికను ప్రవేశపెట్టి తర్వాత రాజ్యాంగం గురించి ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు, రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షులు దీని గురించి చెప్పడం జరిగింది అనమాట. సో అందుకే దీన్ని రాజ్యాంగ ప్రవేశికనే రాజ్యాంగంలో అంతర్భాగంగా రాజ్యాంగ నిర్మాతలే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే సవరణ అధికారం అన్నమాట. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఏం చెప్తుంది మనకి, రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, సవరణ గురించి చెప్తుంది అనమాట. మరి అలా ప్రవేశికని మనం సవరించవచ్చా అన్న ప్రశ్న మొదటిసారిగా మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేశారంటే, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు కనుక దాన్ని సవరించకూడదు అని చెప్పి వాదించడం జరిగింది. ఎవరు, పిటిషన్ తరపున అంటే న్యాయవాది. సో అప్పుడు ఏం చెప్పారు అంటే, ఆర్టికల్ 368 ప్రకారము సవరణ అధికారం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో మనకి నిక్షిప్తమై ఉన్నటువంటి మౌలిక స్వరూపాన్ని భంగపరచడం సముచితం కాదు. అంటే ఏంటి, ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని సవరించే అధికారం ప్రకారము ప్రవేశికను కూడా మనము సవరించవచ్చు అని చెప్తున్నారు. సో అలా సవరించేటప్పుడు ఏంటంటే దాని యొక్క మౌలిక స్వరూపానికి ఎటువంటి భంగం కలగకుండా సవరించాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆర్టికల్ 368 ప్రకారం ఆర్టికల్ 368 ప్రకారం ఏంటంటే, రాజ్యాంగ మౌలిక అంశాలలో పొందుపరిచిన అంశాలు, అదేవిధంగా ప్రాథమిక అంశాలు, రాజ్యాంగ ప్రవేశకు సంబంధించిన ప్రాథమిక అంశాలు ఉంటాయి కదా, సో వీటిని ఆర్టికల్ 368ని బేస్ చేసుకొని మనము సవరించకూడదు. ఎందుకంటే ప్రవేశక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే కాబట్టి మనము ఆర్టికల్ 368 ప్రకారము దాని యొక్క మౌలిక స్వరూపాన్ని కానీ ప్రాథమిక అంశాలను కానీ సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ రాజ్యాంగ ప్రవేశిక గురించి. ఇంతటితో రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అండి మన యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్ మైండ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.